నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ భూములు పచ్చని పంటలతో కప్పి ఉండేలా పంటలు వేయాలన్న రాజకుమారి. ప్రకృతి వ్యవసాయం మానవాళికి మేలంటూ వెల్లడి. కళారంగాన్ని అభివృద్ధి చేసే కార్మికుడు సత్యనారాయణ శెట్టి అన్న సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. సత్యనారాయణ ప్యానల్ ని గెలిపించాలని విజ్ఞప్తి. నైతిక విలువలతో కూడిన సమాజ వ్యవస్థకు మూలం చదివేనన్న కమిషనర్ వెంకటకృష్ణ. పదవి విరమణ పొందిన ఉదయలక్ష్మికి అభినందన. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు గ్రేడ్ ఏని ప్రకటించారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి నేతృత్వంలో వైద్యశాల అందిస్తున్న వైద్య సేవల నేపథ్యంలో వైద్యశాలకు గ్రేడ్ ఏ లభించింది. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు గ్రేడ్ ఏ లభించింది. ఇంతకు ముందు కూడా వైద్యశాలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రికి వచ్చే అవుట్ పేషెంట్స్, వైద్య చికిత్సలు, డెలివరీస్ వంటి వివిధ విభాగాలలో రోగులకు అందుతున్న వైద్య సేవల ఆధారంగా నిర్ణయించే గ్రేడ్కు ప్రభుత్వ వైద్యశాల ఎంపికైంది. ఆసుపత్రికి గ్రేడ్ ఏ రావడం పట్ల వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి జరిగే ఎన్నికల్లో కళలకే అంకితమైన ఎం సత్యనారాయణ శెట్టి ప్యానెల్కు ఓటు వేసి గెలిపించాలని సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ కళాకారులకు విజ్ఞప్తి చేశారు. కళారంగ అభివృద్ధికి దోహదపడాలని సాయి మాధవ్ పేర్కొన్నారు. తెనాలి కళలకు కానాచి వంటిదని, దశాబ్దాలుగా ఎంతోమంది కళాకారులు తెనాలి కళారంగ కీర్తిని చాటారని సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చెప్పారు. గౌతమ్ గ్రాండ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుటుంబం నాటకరంగం నుండే వచ్చిందని, తను కూడా 6వ ఏట నుండి స్టేజి మీద నటించానని చెప్పారు. తనని ఒక నటుడిగా, రచయితగా గుర్తింపు వచ్చిందంటే అది తెనాలి కళామ తల్లి ఇచ్చిన భిక్షేనని ఆయన తెలియజేశారు. అటువంటి కళామ తల్లి సేవ కోసం నిరంతరం పరితపించే ప్యానల్ సత్యనారాయణ శెట్టి ప్యానల్ అని, ఈ ప్యానల్ను గెలిపిస్తే కళాకారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా తను కూడా ఈ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కళాకారులకు ఉపయోగపడని, భరోసా ఇవ్వని సంఘాన్ని బలపరచడం ద్వారా కళాకారులు నష్టపోతారని చెబుతూ కళారంగానికి సేవనందించే సత్యనారాయణ శెట్టి ప్యానెల్కు మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని బుర్రా సాయి మాధవ్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎం సత్యనారాయణ శెట్టితో కూడిన ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. ఒకవేళ నేను తెనాల్లో పుట్టుండకపోతే, నేను తెనాలి వాడిని కాకపోతే నేను ఈ మాత్రం రాయగలిగేవాడిని కాదేమో. నాకున్న జ్ఞానం, నాకున్న బుద్ధి, ఇదంతా కూడా నాకు ఏదైతే ఇప్పుడు సంక్రమించిందో ఇదంతా కూడా తెనాలి నాకు పెట్టిన భిక్ష. ఈరోజు తెనాలి రంగస్థల కళాకారుల సంఘానికి ఎలక్షన్లు జరుగుతున్నాయి. 28వ తారీఖు సత్యనారాయణ శెట్టి గారి ప్యానల్కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నానండి. సత్యనారాయణ శెట్టి గారు కంపల్సరిగా గెలవాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. కారణం ఏంటంటే మా అమ్మగారు ఇందులో ఈ ప్యానెల్లో కోశాధికారిగా మా అమ్మగారు కూడా ఉన్నారనే కారణం మాత్రమే కాదు. ఒకవేళ మా అమ్మగారు కోశాధికారిగా ఈ ప్యానెల్లో లేకపోయినా నేను సత్యనారాయణ శెట్టి గారికి మద్దతు ఇచ్చాను. కారణం ఏంటంటే సన్మాన సభలు, సంతాప సభలు, నాటక పరిషత్తులు ఇవన్నీ పెట్టడానికి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు రసమయి అదొక కళా సంస్థ, ఒక లలిత కళా సమాఖ్య అదొక కళా సంస్థ, ఒక సాంస్కృతిక సంస్థ, ఒక ఎన్టీఆర్ కళా పరిషత్ అది ఒక సాంస్కృతిక సంస్థ, ఒక ప్రజ్వలిత అది ఒక సాంస్కృతిక సంస్థ. సో ఈ నాటకాలు ఆడించడానికి, సన్మానాలు చేయించడానికి, సంతాప సభలు చేయించడానికి సంస్థలు ఉన్నాయి. అవి సంస్థలు మాత్రమే చేయాలి. అవి సంస్థలు మాత్రమే కాదు, సంస్థలు చేయాల్సిన పనులు అవే. కానీ సంఘం చేయాల్సిన పనులు ఏమిటంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ జేబులో ధైర్యం ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు జేబులో ఉండాలి. ఎవరిని వచ్చి వాళ్ళు అడగాల్సిన అవసరం రాకూడదు. కళాకారులకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు కట్టే పరిస్థితి తీసుకురావాలి. ఒక 2-3 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి ఇచ్చి ఇదిగో ఈ 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ నీ జేబులో ఉంది, నీకు ఎప్పుడు ఏ ఆపద జరిగినా నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు నిన్ను ఆదుకుంటారు. నీకు ఎప్పుడు ఎన్ని లక్షలు, ఇదిగో 3 లక్షల దాకా నేను 2 లక్షల దాకా 3 లక్షల దాకా వాళ్ళు నీకు సపోర్ట్ ఇస్తారు అనేటువంటి ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలిగా. అలాంటిది ఏమీ లేదండి. అవన్నీ చెయ్యాలి. నా ఆలోచన ఏమిటంటే
దీనికి ఒక యూనియన్ రూపురేఖలు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ కావాలి, దీనికి అకౌంటబిలిటీ ఉండాలి, లెడ్జర్ అనేది ఉండాలి, లీగల్ అడ్వైజర్ ఉండాలి, ఒక ఆడిటర్ ఉండాలి. కంపల్సరిగా ఒక యూనియన్ లాగా ఇది ముందుకు వెళ్ళాలి. ఇందులో ఉన్న ప్రతి సభ్యులకి కూడా భద్రత అనేది ఉండాలి, జీవిత భద్రత అనేది ఉండాలి, ఒక ధైర్యం అనేది ఉండాలి. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. వాళ్ళకు ఒక భద్రత ఇవ్వాలి. వాళ్ళకి పని లేని వాళ్ళకి పని కల్పించే పరిస్థితి తీసుకురావాలి, పని కల్పించే పరిస్థితి తీసుకురావాలి. సో ఇవన్నీ ఉంటేనే అది యూనియన్ అవుతుంది. కానీ ఇవన్నీ లేకుండా సంతాప సభలు, సన్మాన సభలు చేసుకుంటూ కూర్చుంటే అది యూనియన్ కాదు. ఇప్పటిదాకా జరిగింది అది. సంఘం సంస్థలాగా బిహేవ్ చేస్తుంది తప్ప సంఘంలాగా బిహేవ్ చేయట్లా, అసోసియేషన్ లాగా బిహేవ్ చేస్తుంది తప్ప యూనియన్లా బిహేవ్ చేయట్లా. ఇవన్నీ చేయటానికి సత్యనారాయణ శెట్టి గారు ముందుకు వచ్చారు. నేను చేస్తాను, ఇప్పటిదాకా నేను ఈ సంఘంలో ఉన్నాను, కళాసేవలో ఉన్నాను, కళారంగంలో ఉన్నాను, నా కుటుంబం మొత్తం కళారంగంలోనే బ్రతుకుతూ ఉంది, నాకు కళ తప్ప నాటక రంగం తప్పించి నాకు వేరే ఆలోచనే లేదు, కాబట్టి నేను చేస్తాను. నాకెన్నో ఆలోచనలు ఉన్నాయి, మీకున్న ఆలోచనలు కూడా నాతో షేర్ చేసుకోండి, మనందరం కలిసి నడుద్దాం, మనందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పి సత్యనారాయణ శెట్టి గారు ముందుకు వచ్చారు. కాబట్టి సత్యనారాయణ శెట్టి గారికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నానండి. సత్యనారాయణ శెట్టి గారు ఈసారి కంపల్సరిగా ఆయన అధ్యక్షుడు అవ్వాలి. ఈ సంఘానికి ఒక రూపురేఖలు రావాలి. ఇందులో ఉన్న సభ్యులందరికీ కూడా ఒక భద్రత కల్పించాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మీకు నేనున్నాను అని చెప్పని సంఘం సంఘం కాదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు నేను ఒక్కడిని కాదు 700 మందిని అని చెప్పుకునే పరిస్థితి కలగాలి. అప్పుడే అది సంఘం అవుతుంది. నేను ఒక్కడిని కాదు, నేను సంఘాన్ని. సంఘంలో 600 మంది ఉంటే నేను ఒక్కడిని కాదు 600 మందిని, 700 మంది ఉంటే నేను ఒక్కడిని కాదు 700 మందిని, 1000 మంది ఉంటే నేను ఒక్కడిని కాదు 1000 మందిని అనే స్థాయికి సంఘం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దాన్ని సంఘం అంటారు. ఆ స్థాయికి తీసుకురావడం కోసం సత్యనారాయణ శెట్టి గారు ముందుకొచ్చారు. సత్యనారాయణ శెట్టి గారు ఆయనకున్న ఆలోచనలన్నీ నాతో షేర్ చేసుకున్నారు. అవన్నీ నాకు బాగా నచ్చాయి. నాకున్న ఆలోచనలు సత్యనారాయణ శెట్టి గారితో షేర్ చేసుకున్నాను. అవన్నీ చేస్తానని చెప్పి సత్యనారాయణ శెట్టి గారు కూడా ముందుకొచ్చారు. కాబట్టి దయచేసి కళాకారులందరికీ కూడా నేను విన్నవించుకున్నది అదే. నేను, మా అమ్మ నాన్న ఇద్దరూ కూడాను స్టేజ్ ఆర్టిస్టులు, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. నా 6 ఏళ్ల వయసు నుంచి నేను నాటకాలు ఆడుతున్నాను. నాటకం నన్ను నటుని చేసింది, నాటకం నన్ను రైటర్ని చేసింది, నాటకం నన్ను సినిమాకి పంపించింది, సీరియల్కి పంపించింది. ఈరోజు నాటకం నన్ను ఒక మంచి సినీ రచయితగా నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది. తెనాలి నాటకరంగం నుంచి తెనాలి నాటకరంగానికి నేను బిడ్డని. కాబట్టి మీ బిడ్డగా నేను అభ్యర్థిస్తున్నాను ఏమిటంటే సత్యనారాయణ శెట్టి గారి ప్యానల్ గెలిపించండి, సత్యనారాయణ శెట్టి గారిని అధ్యక్షుడుగా అక్కడ కూర్చోబెట్టండి. సంఘం ఎలా ఉండాలో అలా ఉండేందుకు మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి. ప్రభుత్వ పాఠశాలలోని విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ప్రతిభ చూపుతున్నారని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు. కేఎస్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని కె ఉదయలక్ష్మి పదవీ విరమణ సందర్భంగా కమిషనర్ ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. నిజమైన విలువలతోనూ క్రమశిక్షణతో కూడిన విద్య తగ్గిపోతున్న తరుణంలో గత 4-5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు. కార్పొరేట్ స్థాయిలో మున్సిపల్ పాఠశాలలు ఉంటున్నాయని చెబుతూ ఉపాధ్యాయులు బాగా కృషి చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. దీన్ని మరింత పెంచాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. మేధావి వర్గంలో ఉండి తప్పనిసరిగా భారతదేశం నవభారతంగా నిర్మాణంలో ఉండటానికి నిజమైనటువంటి నవభారత నిర్మాతల్ని, నిర్ణేతల్ని, నిర్దేశకుల్ని కూడా తయారు చేసేది ఉపాధ్యాయులు మాత్రమే. అటువంటి అత్యుత్తమమైనటువంటి ఒక వృత్తిలో ఉంటూ గత 37 సంవత్సరాలుగా ఈ వృత్తికి అంకితమై విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం, ముఖ్యంగా వారిలో విజ్ఞానాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తూ అనేక తరాలని మన యొక్క సమాజంలోనికి పంపించి నిజమైనటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఉదయలక్ష్మి గారికి కూడా ముందుగా నా యొక్క నమస్సమాంజలు. ఈ రోజున అందరూ కలిసి, ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరూ కలిసి వారి యొక్క ప్రధాన ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం, అది కూడా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఒక మంచి వాతావరణంలో ఇటువంటి ఏర్పాటు చేసుకున్నందుకు గాను
మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పనిసరిగా వారి యొక్క స్ఫూర్తితో వారు చూపిన మార్గంలో మీరందరూ కూడా పయనించాలని ఇతర ఉపాధ్యాయులు కూడా. పదవీ విరమణ చేసిన కొల్లిపర ఉదయలక్ష్మి మాట్లాడుతూ జీవితంలో సంతృప్తికర జీవితం గడపడానికి ఉపాధ్యాయ వృత్తి దోహదపడిందని ఆమె చెప్పారు. చదువుకొని వచ్చి చదివించడానికి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన మనం విలువలతో కూడిన విద్యను అందించాలని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలని, మనం నడిచే బాటనే పిల్లలు ఆచరిస్తారని, అందుచేత పిల్లలకు ఆదర్శంగా ఉపాధ్యాయుడు నడవడిక ఉండాలని కొల్లిపర ఉదయలక్ష్మి పేర్కొన్నారు. మంచి మార్గంలో పయనిస్తూ మన డ్యూటీని మనం చేసుకుని వెళ్తూ ఉంటే అదే పిల్లలకి ఆదర్శంగా ఉంటుంది. అదేవిధంగా మన జూనియర్స్కి కూడా ఆదర్శంగా ఉంటుంది. మన జూనియర్స్ నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, మన సీనియర్స్ నుంచి కూడా కొన్ని విషయాలను మనం నేర్చుకోవచ్చు. మరి నేను ఈ సర్వీస్లో చేరిన తర్వాత నేను ఎక్కడ పని చేసినప్పటికీ కూడా 5 హై స్కూల్స్లోనూ పనిచేశాను. ఒక్కొక్క స్కూల్లో 2 సార్లుగా పనిచేశాను. అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కళ్ళు స్టాఫ్, నాన్ టీచింగ్ ఆర్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఎవరు చేయగలిగినటువంటి సహకారం నాకు అందించారు. మరీ ముఖ్యంగా ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా నా స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున, వాళ్ళు ఇప్పుడు ఉండవచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళవచ్చు, మళ్ళీ కొత్త వాళ్ళు రావచ్చు, అయినప్పటికీ కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా అందరూ కూడా ఎవరు చేసేటువంటి సహకారం. తదనంతరం పదవి విరమణ చేసిన ఉదయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈ అంబరీషుడు, దానబోయిన కృష్ణ సాయిబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ బివి రమణ, అయినాల మల్లేశ్వరరావు, డి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకాయలు పండించే రైతులు తమ ఉత్పత్తులు విక్రయించేందుకు కమిషన్ ఛార్జీలు చెల్లించనవసరం లేదని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి వెంకట సుబ్బారావు రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు తెలిసేలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి తెలిపారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులు నిమ్మకాయలు కొనుగోలు చేసే వర్తకులు ట్రేడింగ్ బిజినెస్ దారులని కమిషన్ ఏజెంట్లు కాదని యార్డు కార్యదర్శి వెంకట సుబ్బారావు అన్నారు. కమిషన్ తీసుకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పిన ఆయన దీనికి సంబంధించి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే విధంగా యార్డులో 4 గోదాములు ఖాళీగా ఉన్నాయని, జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను స్టాక్ చేసుకునేందుకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గోడౌన్లు కావాల్సిన వారు తనని సంప్రదించవచ్చునని కార్యదర్శి వెంకట సుబ్బారావు తెలియజేశారు. మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత కలెక్టర్ గారికి నిమ్మకాయల వ్యాపారస్తులు రైతుల నుంచి కమిషన్ వసూలు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు ఎవరో రైతులు. దాని మీద కలెక్టర్ గారు నన్నును పర్సనల్ ఇన్ఛార్జిని పిలిపించి కమిషన్ వసూలు చేయకుండా చర్యలు తీసుకోమని చెప్పారు. దాని మీద మేము కమిషన్ ఏజెంట్లు వ్యవస్థ ఉండేది గతంలో, అది వాళ్ళే లైసెన్సులు రద్దుపరుచుకున్నందున వాళ్ళు వ్యాపారస్తులు కమిషన్ తీసుకోవడానికి లేదు, ఓన్లీ ట్రేడింగ్ బిజినెస్ చేసుకోవాలని చెప్పి దానికి అనుగుణంగా రైతుల్ని అవేర్నెస్ కల్పించడానికని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మైక్ సిస్టమ్ పెట్టాం. పొద్దున్నే రైతులకి మేము మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. అట్లాగే పాంప్లెట్స్ వేయించి గేట్లో పాంప్లెట్లు పంచుతున్నాం. 2-3 రోజుల్లో ఊళ్ళో కూడా ఆటోల్లో పంపిస్తాం. ఆటోలో పంపించి మార్కెట్ యార్డ్లో అమ్మకం నిమిత్తం తీసుకొచ్చే నిమ్మకాయపై కమిషన్ ఛార్జీలు చెల్లించిన అవసరం లేదని రైతులకు తెలియపరుస్తున్నాం. అట్లాగే నా బ్యానర్లు పెట్టాం, గోడల మీద రాయించాం. తర్వాత ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు పెట్టాం. కొత్త ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు 2 పెట్టడానికి 10 లక్షల కాస్ట్తో 2 ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారికి ప్రపోజల్ పంపించాం. టోటల్గా వ్యాపారస్తులు కూడా సహకరించారు, సహకరించి నిమ్మకాయల మీద కమిషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు ప్రస్తుతం. రైతులకి ఈ విధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం రైతులకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం శక్తివంచం లేకుండా. 4 గోడౌన్లు అడిగిన వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నిర్ణయించిన అద్దెల ప్రకారం వ్యాపారస్తులకు ఇవ్వడానికి మీ చర్యలు తీసుకున్నాం. ఖాళీ ఉన్న గోడౌన్లు, మిగతా గోడౌన్లు అన్నింటిలో ధాన్యం ఉందండి. రైతుల ధాన్యం, రైతు బంధు ధాన్యం ఉంది. ఓన్లీ 4 ఉన్నాయి. ఆ 4 కూడా చిన్న గోడౌన్లు ఉన్నాయి. వ్యవసాయ భూమిని 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంచడం వల్ల భూమిలో ఉండే కోటాను కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోకుండా వృద్ధి చెందుతాయని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి చెప్పారు. తెనాలి డివిజన్ స్థాయిలోని క్లస్టర్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఎన్జీఓ హోంలో నిర్వహించారు. నిత్యం పచ్చని పంటలతో వ్యవసాయ భూములను కప్పి ఉంచడం వల్ల ఉష్ణోగ్రత తీవ్రత భూమిపై ఎక్కువ ఉండదని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి చెప్పారు. దీనివల్ల భూమిలో ఉండే హరిత గృహ వాయువులు బయటకు వచ్చి వాతావరణం కలుషితం కాకుండా పంట పొలాలు కాపాడతాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ 412 ppmకు పెరిగిందని, ఇలాగే ఉంటే ఇంకో 50 సంవత్సరాల తర్వాత భూమి మీద ఎటువంటి జీవజాలం కనిపించదని ఆమె చెప్పారు.
అలా జరగకుండా ఉండాలంటే రసాయన పురుగు మందులను లేని ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలో చేయటానికి ఒక పునాది కావాలని రాజకుమారి చెప్పారు. రైతాంగం కేవలం 2 పంటలతోనే సరిపెట్టకుండా ఒకదాని తర్వాత ఒకటి పంట మార్పిడి చేయాలని రాజకుమారి పేర్కొన్నారు. తెనాలి, రేపల్లె, బాపట్ల, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన క్లస్టర్లు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిపిఎం వాణిశ్రీ, బాపట్ల ఏడీఏ శాస్త్రి, ఎంఏఓలు, ఏఈఓలు, ఎంపీజీఓలు మరియు ప్రకృతి వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పచ్చదనంతో పచ్చని పంటలతో కప్పి ఉంచాలి అని. మరి ఈ పచ్చని పంటలతో ఎందుకు కప్పి ఉంచాలంటే మనకి ఈరోజు చూస్తున్నాము, మరి ఎండాకాలంలో మరి ఏప్రిల్ నెలలోనే బయటికి వెళ్ళలేని పరిస్థితి, మరి రోహిణి కార్తెలాగా ఉంది. మరి ఈ భూతాపం, ఈ వాతావరణంలో వేడి పెరిగిపోవడానికి కారణమైనటువంటి ఈ హరిత గృహవాయువులు అంటాము. మరి కార్బన్ డైఆక్సైడు, మీథేను, ఈ నైట్రస్ ఆక్సైడు ఇవన్నీ కూడా వాతావరణంలో పెరిగిపోయినాయి. మరి అవి వాతావరణంలో ఉండటం వల్ల వేడి పెరిగిపోతుంది. అదే కనుక కార్బన్ రూపంలో భూమిలోకి తీసుకురాగలిగితే మనం పచ్చని పంటలను ఎప్పుడూ పండించుకోవచ్చు. మరి కార్బన్ ఉండటం వల్ల మనకి మామూలుగా కూడా మన కెమికల్ వ్యవసాయంలో కూడా ఆర్గానిక్ కార్బన్ అని అంటామండి. ఈ కార్బన్ శాతం అనేది భూమిలో తక్కువగా ఉండటం వల్ల మొక్కల దిగుబడి సరిగ్గా రాదు మనకి. దానివల్లే మరి ఖరీఫ్, రబీ 2 సీజన్లే తెలుసు. రబీ సీజన్ తర్వాత మొక్కజొన్న వేసిన తర్వాత లేకపోతే మినుము పీకేసిన తర్వాత భూమిని మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకునే వరకు కూడా భూమిని ఖాళీగా ఉంచుతాము. కానీ భూమిని ఖాళీగా ఉంచకుండా 365 రోజులు అప్పుడు కూడా భూమిని కప్పి ఉంచడం వల్ల సూర్యకిరణాలు మరి భూమిని చేరకుండా ఉంటాయి. భూమిలో ఉన్నటువంటి నీటి ఆవిరి మరి పైకి వెళ్లకుండా ఉంటుంది. అలానే భూమి యొక్క కోతని కాపాడుకోవచ్చు, భూమిని బాగా ఉంచుకోవచ్చు. భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి చనిపోకుండా ఉంటాయి. భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మరి వివిధ రకాలైన పంటలు, అంటే ప్రతి ఎకరంలో కూడా 8 రకాలైన పంటలు, అంటే మనందరికీ కూడా ఒకటే పంట వేసే అలవాటు ఉంటుంది. యాక్చువల్గా ఎవరైనా పెసర కానీ, మినుము కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, వేరుశెనగ కానీ ఏదో ఒక పంట వేసుకునే అలవాటు ఉంది మనకి. మనము డిపార్ట్మెంట్లో కూడా క్రాప్ రొటేషన్ అంటాము, క్రాప్ కాంబినేషన్ అంటాము. కానీ చెప్తున్నప్పటికీ చేసే రైతులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ ఈ క్రాప్ కాంబినేషను మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ పండించడం వల్ల మనకు భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఈ భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడం వల్ల మనం ఎరువులు, పురుగు మందులు వేసుకోవటం వల్ల కూడా. రెయిన్బో విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రెయిన్బో విద్యా సంస్థల వార్షికోత్సవాలు రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సృజనాత్మకతను పెంచే ఆలోచన విధానాన్ని అందించాలని అన్నారు. రెయిన్బో విద్యా సంస్థలు విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు దారితీస్తుందని ఆర్డీఓ రంగయ్య అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ మంచి పౌరుడిగా ఎదగాలంటే అది తరగతి గది నుండే ప్రారంభమవుతుందని చెప్పారు. గుణాత్మకమైన విద్య అందించడంలో రెయిన్బో విద్యా సంస్థ ముందున్నదని ఆమె అన్నారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విద్యావంతులు అవ్వాలని డాక్టర్ గోగినేని ఉమా పేర్కొన్నారు. ప్రతి నెల వచ్చేటటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి అక్కడ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలకి మార్క్స్ ఎందుకు తగ్గినాయి, లేకపోతే ఈ సబ్జెక్ట్లో ఇంకొక అబ్బాయికి ఎందుకు ఎక్కువ వచ్చినాయి అని అడుగుతున్నాం తప్పిస్తే మన బిడ్డకి అక్కడ ఏ విధంగా ఆ బిడ్డ తోటి విద్యార్థులతో కానీ, పెద్దలతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఇతరులతో కానీ ఏ విధంగా మలుగుతున్నాడు అంటే వీ షుడ్ ఆల్వేస్ థింక్ అవర్ చైల్డ్ ఈజ్ నాట్ యూనిక్. మనకే ఒక సొంతం మన బిడ్డ అన్న భావన మనం మర్చిపోవాలి. పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి అక్కడ అందరి పిల్లలతో కలిసిమెలిసి విద్యాబోధనే కాదు, క్రమశిక్షణ, అలాగే రేపటి రోజు ఒక భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలంటే ఆ ఫ్రీ హ్యాండ్ మనం టీచర్స్కి ఇవ్వాలి.
ఈరోజు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు చూస్తే ఆ రోజు మనం అందరం చదువుకున్నాం, ఎన్నో నీతి వాక్యాలు ఉండేవి. అలాగే ఆ పాఠ్యాంశాల్లో నిజంగా ప్రతి లెసన్లో కూడా ఒక తాత్పర్యం ఉండేది. అది చదివిన తర్వాత మనకు దేశంలో అలాగే మరి ఆనాడు స్వాతంత్రంలో పోరాడినటువంటి అనేక మహాత్ముల గురించి తెలుసుకున్నాం. అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులతో పాటు గత సంవత్సరం 10కి 10 గ్రేడ్ సాధించిన విద్యార్థులకు బహుమతులను అతిథులు అందజేశారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ భూములు పచ్చని పంటలతో కప్పి ఉండేలా పంటలు వేయాలన్న రాజకుమారి, ప్రకృతి వ్యవసాయం మానవాళికి మేలంటూ వెల్లడి. కళారంగాన్ని అభివృద్ధి చేసే కార్మికుడు సత్యనారాయణ శెట్టి అన్న సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, సత్యనారాయణ ప్యానెల్ ని గెలిపించాలని విజ్ఞప్తి. నైతిక విలువలతో కూడిన సమాజ వ్యవస్థకు మూలం చదివేనన్న కమిషనర్ వెంకటకృష్ణ, పదవి విరమణ పొందిన ఉదయలక్ష్మికి అభినందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.